వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ. అధికార పీఠంపై కూర్చున్న నాటి సీఎం కేసీఆర్, నేటి సీఎం రేవంత్ రెడ్డి వల్లె వేస్తున్న మాటలివి. పౌరులందరికీ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించేందుకు అధికార వికేంద్రీకరణ అవసరమే. కానీ అధికార వికేంద్రీకరణ ప్రజల కోసం జరుగుతుందా లేక మీ స్వలాభం కోసం జరుగుతుందా అనేది చర్చించాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించింది. అసలు ఈ కార్పొరేషన్ వ్యవస్థ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది? ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియో ద్వారా పూర్తిగా మీకు అందిస్తా. తెలంగాణలోని ప్రతి గ్రామానికి ఈ వీడియో వెళ్ళేలాగా షేర్ చేయాల్సిన బాధ్యత మీదే. నిజాం ప్రభుత్వం 1869లో మున్సిపాలిటీ వ్యవస్థను తీసుకొచ్చింది. హైదరాబాద్, చాదర్ఘట్ను 2 మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. అప్పట్లో హైదరాబాద్లో 4, చాదర్ఘట్లో 5 డివిజన్లు ఉండేవి. 1886లో చాదర్ఘట్ మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్పు చేశారు. 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ మున్సిపాలిటీలో 3.5 లక్షల మంది జనాభా ఉండేది. 1921లో హైదరాబాద్ 84 చదరపు కిలోమీటర్లకు విస్తరించి జనాభా శాతం పెరగడంతో 1933లో చాదర్ఘట్ కార్పొరేషన్ని హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు. 1942లో హైదరాబాద్ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదాను రద్దు చేశారు. ఆ తర్వాత 1945లో సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటైంది. 1950లో సికింద్రాబాద్కి కార్పొరేషన్ హోదా కల్పించడంతో పాటు జూబ్లీహిల్స్ మున్సిపాలిటీని హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపి తిరిగి కార్పొరేషన్ హోదా కల్పించారు. 1955లో హైదరాబాద్, సికింద్రాబాద్ కార్పొరేషన్లను కలిపి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్గా మార్చారు. ఇక 1955 నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ని 2007లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. ఇప్పుడు మనం పిలుచుకునే జీహెచ్ఎంసీ. ఇక 2007లో ఏప్రిల్ 16న రంగారెడ్డి జిల్లాలోని మెదక్ జిల్లాలోని ఎల్బీ నగర్, గడ్డి అన్నారం, సికింద్రాబాద్, మల్కజిగిరి, కాప్రా, అల్వాల్, కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, రామచంద్రాపురం, పటాన్ చెరువు మున్సిపాలిటీలన్నిటితో పాటు శంషాబాద్, సతమరై, జలంపల్లి, మామిడిపల్లి, మక్తల్, అల్మాజ్గూడ, సర్దనగర్, రావిరాల గ్రామ పంచాయతీని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో విలీనం చేయడం ద్వారా హైదరాబాద్ మహానగర సంస్థ ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం 2019లో జీహెచ్ఎంసీని 6 మండలాలుగా 150 వార్డులుగా విభజించింది. జీహెచ్ఎంసీ ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని హైదరాబాద్, సైబరాబాద్, మల్కజ్గిరి నగరపాలక సంస్థలుగా విభజిస్తూ 2026 ఫిబ్రవరి 10న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీని మొత్తం 6 జోన్లుగా 30 సర్కిళ్లు 150 డివిజన్లుగా విభజించారు. సైబరాబాద్ కార్పొరేషన్లో 3 జోన్లు అంటే 76 డివిజన్లు ఉన్నాయి. మల్కజ్గిరి కార్పొరేషన్లో 3 జోన్లు అంటే 74 డివిజన్లు ఉన్నాయి. ఈ సమస్య హైదరాబాద్కే పరిమితం కాదు. చాలా మున్సిపాలిటీలు పరిపాలనా సామర్థ్యాన్ని మించి విస్తరిస్తున్నాయి. ఇది మనందరం గ్రహించాల్సిన అంశం. రాజకీయ కారణాల వల్ల ఈ నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సేవల నాణ్యత తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. నగరాలను కేవలం ఆర్థిక వృద్ధికి యంత్రాలుగా చూడడం, సరిహద్దులను విస్తరిస్తే అభివృద్ధి స్వయంగా వస్తుందనే భావన తప్పని పట్టణ విధాన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్లోని కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ పెద్ద సవాలుగా మారాయి. కార్పొరేషన్లలోని పౌరులపై పన్నుల భారం పెరిగినా నీటి సరఫరా వంటి ప్రాథమిక అవసరాలకు ప్రైవేటు సేవలపై ఆధారపడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. అంతేకాకుండా సంస్థపై ఉన్న భారీ అప్పులు అభివృద్ధి పనులకు కేటాయించాల్సిన నిధులను పరిమితం చేస్తున్నాయి. నగరం ఎంత పెద్దదైతే అంత గొప్ప అనడం భావన కంటే సేవల సామర్థ్యం పెరగడం ముఖ్యమని పట్టణ ప్రణాళిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోని ప్రముఖ నగరాలు తమ సరిహద్దులను అంతులేని విధంగా విస్తరించడం ద్వారా కాకుండా బలమైన పరిపాలనా వ్యవస్థలు, స్పష్టమైన ప్రణాళికల ద్వారా ఎదిగాయి. స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, సరిపడిన సిబ్బంది, సమర్థవంతమైన సంస్థాగత నిర్మాణం లేకుండా విస్తరణ వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరదు. గ్రేటర్ హైదరాబాద్ వంటి మెగా నగరాలు నిజంగా అభివృద్ధి చెందాలంటే పరిపాలనలో మౌలిక మార్పులు అవసరం. నగర పరిమాణం కంటే పాలనా నాణ్యతే విజయానికి కీలకం. భారీ విలీనాల బదులుగా మెట్రోపాలిటన్ స్థాయిలో సమన్వయం ఉండే వ్యవస్థలను బలోపేతం చేయాలని నిపుణులు చెబుతున్నారు. స్థానిక అవసరాలను బాగా తెలుసుకునే చిన్న పట్టణ సంస్థలకు అధిక అధికారాలిచ్చి వాటి మధ్య సమన్వయాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.
కానీ గ్రేటర్ హైదరాబాద్ విస్తరణను పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు. కానీ విస్తరణకు అనుగుణంగా సంస్థాగత సామర్థ్యం, ఆర్థిక స్థిరత్వం, సేవల నాణ్యతను పెంచుకోగలిగినప్పుడే ఇది నిజమైన అభివృద్ధి అవుతుంది. కేవలం మ్యాప్లో పెద్దగా కనిపించడం కాకుండా ప్రతి ప్రాంతానికి సమానంగా మౌలిక వసతులు అందించినప్పుడే హైదరాబాద్ నిజమైన మెగా సిటీగా నిలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే జంట నగరాల్లో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న సికింద్రాబాద్ ప్రాంతాన్ని మల్కజ్గిరిలో సగం, హైదరాబాద్ కార్పొరేషన్లో సగం కలిపేసి సికింద్రాబాద్కి అస్తిత్వం లేకుండా చేశారని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాము అధికారంలోకి వచ్చాక సికింద్రాబాద్ను జిల్లా చేస్తామంటూ ప్రకటించింది. ఇక జనగణన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక గ్రేటర్లో వార్డుల విభజన, కార్పొరేషన్ల ఏర్పాటు చేశారని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా చేసిన కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం చేసింది, ఎవరి మెప్పు కోసం చేసిందనేది మరో వీడియోలో పూర్తి వివరాలతో మీకు అందిస్తా. ఈలోపు అసలు జీహెచ్ఎంసీ ఎలా ఉండేది, దాని రూపురేఖలను ఎలా మార్చారు అనేది తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీలైనంతగా ఈ వీడియోని షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్పేదేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఫస్ట్ వీక్, మనకు ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం చాలా ఖర్చులు ఉంటాయి. సో ప్లీజ్ మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేయడం ద్వారా ఈ ప్రాబ్లమ్స్ నుంచి మమ్మల్ని బయటపడేయడంలో మాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.